హాయ్ హలో నమస్తే. ఇప్పుడే కమిటీ కుర్రోళ్ళు మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. వెస్ట్ గోదావరి జిల్లాలోని పురుషోత్తం అనే పల్లెటూరులో యంగ్ అండ్ సీనియర్స్ మధ్య జరిగే ఓ పొలిటికల్ కథ. ఆ ఊర్లో జరిగే ప్రతి ఏటా అమ్మవారి జాతరకి ఆ ఊర్లో ఉండే కొంతమంది స్నేహితులు సూర్య, విలియం, సుబ్బు, నరసింహ, శివ వీళ్ళ మూలాన ఒక అపశకునం ఎదురవుతుంది. కాగా దాని మూలాన ఊళ్ళో అమ్మవారిని తీసుకువెళ్లే సత్తయ్య జీవితంలో జరిగిన నష్టం ఏంటి? ఆ ఊర్లో ఎన్నో ఏళ్లుగా సర్పంచ్గా సాగుతున్న బుజ్జి ఆయనకి శివ ఎందుకు ఎదురు తిరిగాడు? అలాగే సర్పంచ్కి ఎదురు నిలుస్తానని శివ ఎందుకు అన్నాడు? అసలు ఆ ఊర్లో ఈ గ్యాంగ్ చేసే రచ్చ ఏమిటి? వీరి మధ్యలో పెద్దోడికి ఎంతవరకు ఇంపార్టెంట్ ఉంది? ఈ కుర్రోళ్ళు అంతా కలిసి కమిటీ కుర్రోళ్ళు ఎలా అయ్యారు? ఊళ్ళో ఆగిపోయిన జాతర కోసం ఏం చేశారు? అలాగే ఎన్నిల కోసం కూడా ఏం చేశారు? వీటన్నిటి మధ్యలో కులాలపై వచ్చిన సమస్య ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే, ఈ సినిమాకి మెగా వారసురాలు కొణిదెల నిహారిక బ్రాండ్గా చేయటం వల్ల కొంచెమైనా అందరిలోనూ ఈ సినిమా కోసం మాట్లాడటం జరుగుతుంది. అలాగే టీజర్ ట్రైలర్ కూడా మంచిగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో కొన్ని ప్లస్ ఉన్నాయి, కానీ డెఫినెట్ గా కొన్నేళ్లు వెనక్కి తీసుకెళ్లుద్ది. సినిమా ప్రజెన్స్ ని ఆ రకంగా కట్ చేశాడు దర్శకుడు. అలాగే తెలుగులో ఫ్రెండ్షిప్ యూత్ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు తప్పక గుర్తుండిపోతాయి. ఒక హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, కేరింత అలాంటి సినిమాలు ఆయా సమయాల్లో వచ్చి మెప్పించాయి. అయితే ఈ కమిటీ కుర్రోలు కూడా వాటి సరసన నిలుస్తుంది. హ్యాపీ డేస్ కంటే కొంచెం తక్కువగా, కేరింత కంటే కొంచెం ఎక్కువగా కమిటీ కుర్రోలు అలరిస్తుందని, అలాగే ఈ సినిమాలో ప్రథమార్గం డీసెంట్ గా సాగుతుందని చెప్పొచ్చు. బేసిక్ గా ఇది కాలేజీ డ్రామా కావటంతో దాదాపుగా ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది. చిన్నప్పుడు పల్లెటూరులో పెరిగి ఇప్పుడు సిటీలో సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ ను మిస్ అవుతున్న వాళ్ళ గొడవలు, ప్రేమలు చాలా బాగా చూపించారు. అయితే ఈ సినిమాలో కొంచెం వీక్ గా అనిపించింది మాత్రం పొలిటికల్ సీన్లు మాత్రం. ఎందుకంటే కొన్నేళ్లుగా ఒక ఊళ్ళో ఒకటే సర్పంచ్ గా ఉండటం, అతనికి యువత ఎదురు తిరగటం, ఇలాంటి పాయింట్ తో చాలా సినిమాలే వచ్చాయి. ఉదాహరణకి రామ్ చరణ్ నటించిన రంగస్థలం, అలాగే వరుణ్ తేజ్ నటించిన ముకుంద. ఈ సినిమా సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు ఈ మూవీలు గుర్తుకు రాకుండా మానుకోవు. కాకపోతే ఈ సినిమాలో మేజర్ హైలైట్ ఏంటంటే లైన్ గా నడిపించిన విధానాన్ని చెప్పుకోవాలి. ఈ సినిమా 100% సూపర్ అని నేను చెప్పను, కాకపోతే 70 నుండి 75% వరకు ఎక్కడా బోరు కొట్టించదు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్. ఈ చిత్రంలో కనిపించిన ప్రధాన పాత్రలు అందరూ కూడా యువ నటులే. వాళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ని ఇచ్చారు. అబ్బాయిలో అయితే యశ్వంత్ పెంజాల, త్రినాథ్ శర్మ, మణికంఠ, ఈశ్వర్ ఇతర యంగ్ పాత్రలు అదరగొట్టారు. అలాగే ప్రసాద్ బెహ్రా అయితే ఈ సినిమాలో ఆశ్చర్యపరుస్తాడనే చెప్పాలి. తన కామెడీ ట్రైనింగ్ తో గాని, ఎమోషనల్ సీన్ లో గాని జీవించాడని చెప్పాలి. ఇక వీరందరిలో మెయిన్ రోల్ చేసిన సందీప్ సరోజ్ ఈ యువ నటుడు రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అలాగే సీన్ లో కూడా మంచి గ్రేజ్ ని చూపించాడు. ఇక అమ్మాయిలు అయితే అందరూ ఇంట్రెస్ట్ గా క్యూట్ లుక్ తో ఆకట్టుకున్నారు. రాజ్య సురేఖ కుర్రకారు సూపులను తన వైపు తిప్పుకుంటే, తేజస్వీరావు తమ అమాయక ఎస్పైరేషన్ తో ఇంప్రెస్ కొట్టేసింది. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాలో అందరూ కూడా యంగ్ ఏజ్ లోనే కనిపించారు. అలాగే మిడిల్ ఏజ్ లో కూడా కనిపిస్తారు. ఈ ఎలివేషన్స్ మాత్రం ఈ సినిమాలో బాగుంది. ఇక వీరితో పాటు సీనియర్ నటులు సాయి కుమార్ తన ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాలో బాగా చూపించారు. ఇంట్రెస్టింగ్ గా కేరాప్ కంచర్పాలెం నటుడు కిషోర్ సాలిడ్ కి పర్ఫార్మెన్స్ చేసే రోల్ మాత్రం దక్కింది. ఇక వీరితో పాటు మిగతా నటీనటులు బాగానే చేశారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, ఇక ఈ మూవీకి మ్యూజిక్ మెస్మరైజ్ చేశాడనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాని హైలైట్ చేశాడు. ఇక ఈ మూవీకి సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంకొంచెం కత్తెరగా పనిచెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. పొలిటికల్ టచ్ ఇచ్చి అక్కడక్కడ బోర్ కొట్టించారు. మొత్తానికి కమిటీ కుర్రోళ్ళు ఎంటర్టైనర్, ఎమోషనల్ తో ప్రేక్షకుల్ని మళ్ళీ కొన్నేళ్లు వెనక్కి తీసుకువెళ్ళి ఇలా కథ ఫ్రెండ్స్ అంటే ఉండాలి అని చూపించాడు. ఫ్యామిలీతో కలిసి ఫుల్ గా ఈ మూవీని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.